హలో నమస్తే, నేను మీ కొరమేన్ రాజు. ఈ వీడియోలో ఏంటంటే నిన్న సాయంకాలం మా బావ అనేది చెరువులో, మా ఊరి చెరువులో గేలాలు పెట్టేసి వచ్చింది అనమాట. కొరమేలకి అనేది ఇట్లకి ఎలా చేపలు పడేది అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే అయితే గేలాలకి ఎలాంటి చేపలు పడతాయి అనేది వీడియోలో అయితే చూసేద్దాం. ఎక్కువ శాతం అనేది కొరమేనే పడద్ది. మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చెట్లకి అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. పొద్దున్నే టిఫిన్ కూడా తెచ్చేసాను అనమాట. మా బావ అంటే పొగులు ఏట కూడా చేద్దామని ఇంకా ఆ నుంచి చేపలు పట్టుకొచ్చాడు అనమాట. పక్కిలనే కాదు, అంటే జిలేబీలు అనమాట. జిలేబీలు పక్కిలు అవన్నీ చూడదనమాట. పొద్దున్న అయితే ఆ నుంచి అయితే చేపలు అయితే పట్టుకొచ్చాడు అనమాట. ఇగో చూడండి, పక్కిలు అలాగా కొన్ని జిలేబీలు అలాగ తెచ్చాడు అనమాట మా బావ అనేది. పొగులు కూడా పెడదామని కొరమేన్లకి అయితే. చూసారు కదా, ఇదే మా పడవ. అంటే నా పడవ అనేది ఇంక అక్కడ ఉన్నది. మా బావ గేలాలు పెట్టాడు కదా, వీటికి ఏమేమి చేపలు పడినది మీకైతే చూపిస్తాను. అక్కడ ఎక్కనే అయ్యా టిఫిన్ ఆడినది అట్లా పెట్టుకుంటా దా. సరే కదా, వీటితో ఒక 2 కేజీలను పట్టాలని బావా అది పనిగా చేపలు పట్టుకొచ్చాడు. ఎంత మార్నింగ్ బయట తెచ్చుకోలేసింది కదా. కొంచెం పడుందా పడుందా? అది కూడా మాయమైపోతుంది. ఇగో ఈ కుట్లు అలా లేట్ అయిపోయింది. పొగలాట చేద్దాం. నీకు తగలనట్లేదా? సరే వాటికి నేను ఆ కుట్లు వాళ్ళు లేట్ అయిపోయింది. అంటే గెలాలి ఇప్పుడు వచ్చినాడు. అవి కొరికేసిన గెలాలి. అది చూసారు కదా మా పొట్టు మావ ఆయన ఎప్పుడు జమ్ములలో అలాగా బోన్లు అయితే పెడతాడు అన్నమాట. మా మావ అనేది బోన్లు అనేది గెండి చేపలు అలాగా పైలట్లు కొరమేన్లు అలాగా చాలా చేపలు అయితే పడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం గేలాల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సరే కదా, ఇదే గేలం. దీనికైతే ఏదో చేప అయితే ఏం లాగలేదు, గమ్ముగా ఉన్నది షో అయితే. ఇక్కడైతే మొదటి గేలం అయితే తీసాడు అనమాట. ఏందని పల్లా కుట్టే లేదే. దానికైతే ఎన్ని గేలాలు పెట్టావా? మొత్తం 30 గేలాలు అయితే పెట్టాడు అనమాట. నిన్న 3ంటికి వచ్చి, నిన్న సాయంకాలం 3ంటికి అయితే వచ్చి 30 గేలాలు అయితే పెట్టాడు అనమాట. ఈరోజు పొగులాట కూడా చేయాలని, అలాగే మా ఊరు పక్కన చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో పోయి పక్కులు అలా కొన్ని జిలేబీలు పట్టుకొచ్చా అనమాట మేమైతే. అంటే నన్ను పొగులైతే పడ్డాయి అనమాట ఈ లైన్ మీద చేపలు అనేది. ఇలా పడిందంట నిన్న ఒక 1/2 కేజీ కొరమైన అయితే. చుమ్మైతే పెరిగేస్తుంది. మా బావ అనేది 30 గేలాలు పెట్టేలేక ఎక్కడ ఏమన్నా చేప కూడా ఆపట్లేదు. కానీ నమ్మకం తక్కువ ఉంటుంది. మినిమం ఒక 200 గేలం 300 గేలం అయితే పెడితే ఒక 2 కేజీలు 3 కేజీలు అయితే పడతాయని ఒక నమ్మకం అనేది ఉంటుంది అనమాట. ఆ గేలాలు పెట్టామంటే ఎన్ని పడతాయో కూడా తెలియదు, కానీ మాకు నమ్మకం అయితే ఉంటుంది. ఒక 200 గేలం దింపితే ఒక 3 కేజీలు అన్నా 2 కేజీలు అయినా పడతాయని. అయితే జంగులలో మిత్తన అలా పెట్టాడు అనమాట గేలాలు. ఎట్ట వేసిన గేలా తెట్టే ఉన్నాయి. అంటే ఈ బిట్ అంతా బాగా రద్దు అయిపోతుంది అనమాట. ఆడి అంటే చేపలు పట్టి గత్తర ఎగిరిపోనాయి అనమాట ఈ బిట్ అంతా. చూడండి, చేప కొట్టినా కూడా
చేప అయితే కొట్టినా చూడండి, కానీ చేప ఉందో లేదో తెలీదు. చేప అయితే కొడతాయి కానీ అంటే లాజిక్గా కొడతాయి అనమాట. చేప పుట్టినైతే తినేస్తుంది అనమాట, పక్కన అనేది తినేస్తుంది, కానీ తప్పించుకొని వెళ్ళిపోద్ది అనమాట చేప అనేది. కదా, ఆ చేప అనేది తినేసి వెళ్ళిపోద్ది అనమాట, నైస్గా తప్పించుకొని అయితే వెళ్ళిపోద్ది. ఇన్ని గేలాలు పెడితే ఏడైతే పడుంది అనమాట చేప అనేది. ఆ గట్టి అంటే గడ్డిని బాగా గట్టిగానే చుట్టేస్తుంది అది. దానికైతే ఒక అరకేజీ సైజ్ అయితే పడింది కొరమేనే. పెట్టుకదండి 2 సెంట్లు కోటాకి. ఇంటి పక్కనైతే బాగా వస్తుంది. మొత్తానికైతే ఒక అరకేజీ పైన ఉందన్నమాట ఈ కొరమేనే. అది బాగా చుట్టేసుకున్నది అదైతే, అంటే నైట్ పెట్టినే వెళ్ళాలి కదా. మా మామ ఇట్లకి దాంట్లో నీళ్ళు అయితే వేసిండు దాన్ని. ఎడ తిరుగుతుందా, ఒక అరకేజీ పైన అవుతూ ఉంటుంది ఈ కొరమేనే. గ్యాలను కూడా పెద్దని గుచ్చుకుంది ఇది. మొత్తానికైతే ఒక చేప అయితే తీసా అనమాట. ఇంకా ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నా బాగా గెలాల. ఇంకా అయితే గేలాలతో ఉన్నాయి చూడండి. కిందకైతే లైవ్ చేస్తుంది చేప అనేది. నాటు కొరమైన కూడా కాదు ఇది. ఇది ఆపడుతుంది కదా పుల్ల అనేది, అక్కడ గేలమే. దానికైతే చూడండి ఎంత అయితే ముంచేస్తున్నది నెలలకి. అది టైపీసా ఏందో అని అనుకుంటున్నాడు మా బావ అయితే. దానికి ఏం చేప ఉందో కూడా తెలియదు అనమాట. పెట్టి 4 గేలాలు అంతలా ముంచిందంటే టైపీస్ అన్న ఉండాలా. ఇక్కడ చూడండి మొలుగైతే పడున్నదే చూపిస్తానుండే. అడైతే మా బావ అయితే మొలుక్కనే పెట్టాడు, మొలుగైతే పడింది మొత్తానికైతే. చూడండి వచ్చి ఉంటే అటు చుట్టేస్తున్నది అయితే ఉర్రాబెట్టకి. మొలుగైతే కాదు కానీ మొలుగులో 2వ రకం అనమాట, ముచ్చంగా అంటారు దాన్ని. చచ్చిపోన్నదా, అది మొత్తానికి చనిపోన్నది. అంటే నైట్ పెట్టినే వెళ్ళాలి కదా, అంటే మొత్తానికి చనిపోన్నది అది. అంటే నైట్ సందకాడ పడిపోయినట్టుంది అది గేలానికి అనేది. ఇంకా చనిపోయి ఇంకా పనికిరాదు ఆ చేప అనేది. నైట్ అనే పడింది కదా, ఇంకా పనికిరాదు ఆ చేప అనేది. అసలు చూగున్న కూడా మెట్ట మీద కూడా అలా చేసిందంటే ఇది ఏం చేప అర్థం కాలేదు. కానీ చేప అయితే పడుంది కానీ తెంపేస్తున్నది దాని అయితే. లేదు చేప లేదు, చేప లేదు, గేలం తీసుకోండి, గేలం తీసుకోండి. గేలం అయితే తెంపేస్తున్నది మినిమం 1.5 కేజీ. లేదంటే అది అయితే కొరమైన చుట్టిన చుట్టే మెట్టదా, అంటే గిరకలోతే అయితే ఉన్నది ఇక్కడ. కాకపోతే మొత్తానికి అయితే కొరమేనే, కాకపోతే పెద్ద సైజు ఉంటుంది. తెంపేసింది మొత్తానికైతే. అయిపోయినాయి బాగా గేలాల. మొత్తానికైతే గేలన్నీ అయిపోయినాయి. చూసారు కదా మొత్తానికైతే ఏమేమి చేపలు పడ్డాయి అనేది. ఒక కొరమైన చేప, ఒక మొలుగు చేప అయితే పడింది అనమాట. ఇంకా పడ్డాయి కానీ కొరవని తప్పించుకుని వెళ్ళిపోయాయి అనమాట గేలాలు పడి చేపలు అనేది.
సరే, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలతో మేము ముందుకైతే వస్తాను. బాయ్ ఇంక అందరికి.